దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు పాల్పడ్డాయన్న సమాచారంతో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి అనధికారికంగా భారీగా ఫీజులు వసూలు చేసి తక్కువ మొత్తంలో పన్ను చెల్లించినట్లుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. విద్యా సంస్థల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల కూడా ఆకస్మికంగా కూడా ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ ఐటీ సోదాలకు సంబంధించి కొనసాగాయి. పన్ను ఎగవేతకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు పాల్పడ్డాయన్న విశ్వసనీయ సమాచారంతో కూడా ఏకకాలంగా విస్తృతంగా కూడా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల నుంచి కూడా అనాధికారికంగా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసి తక్కువ మొత్తంలో పన్ను చెల్లించినట్లు కూడా చైతన్య విద్యా సంస్థలపై కూడా ఆరోపణలు అభియోగాలు సంబంధించి ఉన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ దాడులు సంబంధించి జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ, పూణే, చెన్నైలో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఏకకాలంగా కూడా సోదాలు కూడా ఐటీ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు కూడా కీలకమైనవి సీజ్ చేసుకొని స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం వస్తుంది. ఒక్కో బ్రాంచ్లో జరిగిన అడ్మిషన్లు, వసూలు చేసిన ఫీజులు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ ఐటీ దాడులు సంబంధించి కొనసాగుతున్న ఆ నేపథ్యంలో వాళ్ళు కొంత టెన్షన్ సంబంధించిన వాతావరణం సంబంధించి ఉందని చెప్పుకోవాలి. మనం ఒకసారి పైన కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి కూడా ఈ ఐటీ సంబంధించిన సోదాలు సంబంధించి జరుగుతున్నాయి. కొంత కీలకమైన సమయాలు ఇప్పటికే 3 టీమ్స్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. 3 టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ సంబంధించి చేస్తున్నారు. అయితే సోదాల విషయం మాత్రం బయటికి ఎక్కడ కూడా రానియకుండా కూడా చాలా గోప్యత కూడా యాజమాన్యం సంబంధించి పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పరీక్షలు జరుగుతున్న సందర్భంలో మరోవైపు ఐటీ సోదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కొంత వాళ్ళు యాజమాన్యం కూడా ఆందోళన సంబంధించి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ దాడులు, ప్రకంపనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని చోట్ల సంబంధించి ఐటీ సాధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా కీలకమైన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పూర్తి వివరాలు కూడా త్వరలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ప్రస్తుతానికి ఐటీ సోదాలు నేపథ్యంలో మాత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి కూడా కొంత టెన్షన్ వాతావరణంలో ఉన్నాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.